గవర్నమెంట్ ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం తెలుసా? ఇందాక అన్నారు అనిత గారు ఇలా మాట్లాడుతున్నారని. అనిత గారి మీద ప్రాస్టిట్యూషన్ హౌస్ నడుపుతున్నారని చెప్పి ఇంత పేజీ ఆర్టికల్ నడిపారు ఆవిడ మీద. ఆవిడ మీద ఎలాంటి ప్రెస్ మీట్స్ పెట్టాడనుకున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్? ఎలా మాట్లాడాడు అనుకున్నారు అసలు ఆవిడ గురించి? ఆవిడ డివోర్స్ అని ఇంకేదో అని అంత అసహ్యంగా మాట్లాడారు. అంటే మేము కాబట్టి ఇంక ఈ మాత్రం మర్యాద ఇస్తున్నాం. నిజంగా చెప్తున్నా, మా పార్టీలో కూడా మీ పార్టీ లాంటి లీడర్లు ఉండుంటే ఇంకా అసలు మామూలుగా పిచ్చి కొట్టుడు ఉండేది. మీరు అసలు ఏం తప్పు చేశారని అంటే మా అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లారండి, అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్ర గారి ఇంటి మీద ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఓవర్ నైట్ తప్పకుండా నోటీసులు ఇవ్వకుండా గోడలు దొక్కి పోలీసులు వెళ్ళి జస్ట్ అరగజం అవతలకి గోడ ఉందని చెప్పి పగలు కొడతారు అప్పటికప్పుడు జేసీబీలు తీసుకొచ్చి, ఇంట్లో మగోళ్ళు లేనప్పుడు. ఇదేనా అండి మీ పిరికి? మీరు ఎన్ని చేశారు కాబట్టి కదా 11 సీట్లకు పడిపోయారు. అవన్నీ చేశారు కాబట్టి లీడర్స్ కి ఖర్చు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఎస్, మేము ఈరోజు సైకో అనడానికి రీజన్ ఉంది. సైకో కాకపోతే ప్రజా దర్బార్ ఎందుకు పడగొట్టాడండి ఆ రోజు? చెప్పండి లక్ష్మణ్. ప్రజా దర్బార్ పడగొట్టడమే కాకుండా కనీసం ఆ సైట్ ని వాడుకోవాలా, రూయిన్స్ కూడా తీలా. ఎంత సైకో అంటే రోజు చంద్రబాబు నాయుడు గారు అదే రూట్ లో వెళ్తారు, అవి చూస్తా ఉండాలి, ఆయన చూసినప్పుడల్లా బాధపడాలి, ఆయన ఏడిపించాలి. ఏంటి ఆయన ఏడిపిస్తే కదా, ఎవరి సొమ్మని ఆయన ఏడిపించడానికి నువ్వు అమరావతి నాశనం చేస్తావు, ప్రజా దర్బార్ ప్రజావేదిక పగలు కొడతావు, వచ్చిన ఇన్వెస్టర్స్ తనిమి కొడతావు. ఇదే సన్నాసి రాజకీయం అసలు? అంత సన్నాసి రాజకీయం చేశాక నువ్వు ఆ మాట్లాడొద్దా? పవన్ కళ్యాణ్ గారు అసలు అంతకుముందు ఎప్పుడైనా అన్నారా? ఎట్లా అటాక్ చేస్తారు ఆయన్ని? ఆర్జీవీ పేరుతో, శ్రీరెడ్డి పేరుతో, పోసాని పేరుతో ఎన్ని కుక్కల్ని పెంచి పోషించారండి మీరు మమ్మల్ని అందరిని అటాక్ చేయడానికి. మరి ఈరోజు వాళ్ళు అరెస్ట్ అవ్వరా? మీరు అసలు ఎలా అండి ఆయన సమర్థిస్తున్నారు? నాకు అర్థం కాదు. అసలు వంశీ మాట్లాడిన మాటలకి ఇంకొకడైతే ఊరుకుంటారండి, రాగాన్ని నరికి పారేయాలి. అలాంటి మాట మాట్లాడతాడు భువనేశ్వరి గారి గురించి. మినిమం మానవత్వం కూడా లేదా మీకు మాట్లాడేటప్పుడు కనీసం? థ్యాంక్ యూ వర్మ, సారీ. ఏంటి బాగా ఎమోషనల్ అవుతున్నారు గాయత్రి? మరి లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు? ఇందాక ఆయన ఏమన్నాడు ముసలోడు? ఏంటి మాటలు, పత్తిరొత్తులు ఏంటండి ఆ మాటలు? మేము గౌరవిస్తున్నాం కదా అని చెప్పి ఊరుకుంటున్నాం, మేము పత్తిరొత్తులో మాట్లాడుతున్నామంట. మీరు చూసుకోండి, వెళ్ళి మీ పోస్టులు, మీ ఎంపీ పోస్టులు చూసుకోండి, ట్విట్టర్లోకి ఎలా మాట్లాడతారు. బుల్లోడు, పావులు, అయ్యా మాటలు. ఒక ఎంపీ మాటలు అయ్యి గాయత్రి గారు వినాలి మీరు. ఒక్క నిమిషాన్ని మా ఇష్టం మాట్లాడతాం, మీ నోరు మూసుకు కూర్చోండి, కూతొద్దండి. ఇది గాంధీజం కాదు. మీరు మాట్లాడితే మీకు తరిమి కొడతాం, చెప్పు తీసుకునే కొడతాం. అర్థమైనా? మాకు నొప్పి తగ్గి తిరిగి నొప్పి వచ్చేలాగే చేస్తాం. ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంత కంగారు? మీకు అర్థం కావట్లేదు. వినండి, నేనే కంగారు ఉన్న విషయం చెప్తున్నా. మీరు అన్ని మార్చి చెప్తున్నారు కదా. మీరు తిట్టాక మీరు రియాక్ట్ అయ్యి చూపిస్తున్నారు జనాలకి. దానికి ముందు మీరు ఎవరు చూపించట్లేదు. వినండమ్మా గాయత్రి, వినండి. ఇక్కడ వర్మ గారు, వాసన్ కృష్ణ మురళి గారు ఆరోగ్యం బాగోలేదు, డ్రామాలు వేస్తూ ఉన్నారు, కడుపు నొప్పి అన్నారు, గుండె నొప్పి అన్నారు, ఆయనకి బీపీ అన్నారు, షుగర్ అన్నారు, ఆయనకేమో గుండె నొప్పి అన్నారు. ఎక్కడ చూసినా సాయంత్రానికి అన్నీ బాగానే ఉన్నాయి. ఇదేంటి డ్రామా వేస్తున్నారు? ఆవు పులి కథ చెప్పారు, పులి మేక కథ చెప్పారు, పులి బిడ్డడి కథ చెప్పారు, మీరంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కథలు వల్లించారండి? చంద్రబాబు నాయుడు గారు ఇగో నాకు టయానికి మెడిసిన్ ఇవ్వట్లా, నాకు దోమలు కరుస్తూ ఉన్నాయి, నాకు ఫ్యాన్ పెట్టలేదు, ఏసీ పెట్టండి, నాకు ఇష్టం మంచి ఫుడ్ పెట్టట్లా, నాకు ఏసీ రూములు ఇవ్వండి, నాకేమో నాకు ఇగో ఒళ్ళంతా ఏసీ రూమ్ కూడా అడగలేదు, కూలర్ కూడా పెట్టలేదు. ఆయనకి స్కిన్ డిసీజ్ వినాలా నాకు ఒళ్ళంతా స్కిన్ ఎలర్జీ ఉంది. గాయత్రి గారు పెట్టలేదు. మీరు అదే చెప్తున్నారు. పిచ్చివాడు వామాకండి. అమ్మా పిచ్చిదానా? ఊరుకున్నాం కదా, 74 ఏళ్ల వయసులో ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. అక్కడ అంతకీ జనాలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు? మధ్యలోకి వస్తా ఉంటున్నావు, వినాలి. మీరు ఓపిక పెట్టాలా? ఇక్కడ అన్ని ఏంటంటే వర్మ గారు ఏంటి మీరు ఏం చెప్పారు? నాకు స్కిన్ ఎలర్జీ ఉంది, ఉండవమ్మా. ఏంటంటే ఆత్రం మనకి లక్ష్మణ్ వినాలి. ఆవు కదా మేక కదా మేం చెప్పడం కాదు, వేరే వాళ్ళు చెప్పడం కాదు, వైద్యులు పోలీసులు చెప్పింది ఇది. ఆయనకి ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నారు. ఉదయం నుంచి డ్రామాలు ఆడేదని చెప్పి సీఏ చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఇది. వర్మ గారు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లా. వచ్చిన కథను మీరు చదివారు, ఆ చదివిన కథ గురించి అంటున్నా. నేను మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడట్లా. ఇక నేను అనేది ఏంటంటే వర్మ గారు, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇగో నా హెల్త్ బాగోలేదు, స్కిన్ ఎలర్జీ ఉంది, నాకు కుడి కన్నుకు బాగోపోతే ఎడం కన్నుకి ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కుడి కన్నుకు బాగోలేదు అన్నారు. అయ్యా నా కుడి కన్నుకి కంట్లో పువ్వు వచ్చింది, కాదు వరుస అరెస్టులు అవుతున్నాయి. వైసీపీ కర్తవ్యం ఏంటి ఇప్పుడు?
ఎస్ ఒకటే చెప్తున్నా సార్, ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఓకే, మీరు భయపెడితే భయపడడానికి ఇక్కడ ఉన్నటువంటి మీ కూటమి నాయకులు నారా లోకేష్ లాగా ఢిల్లీ వెళ్ళిపోయి 2 నెలలు దాక్కుపోయినట్టు వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. ఓకే. నారా లోకేష్ తండ్రిని అరెస్ట్ చేసి మెంటల్ ఏంటండి మీకు? ఢిల్లీ వెళ్ళి దాక్కున్నారా? ఢిల్లీ వెళ్ళి దాక్కున్నాడా? ఇండియా టుడే చూసా డిబేట్స్? ఇండియా టుడే డిబేట్స్ చూసారా? టైమ్స్ లో డిబేట్స్ చూసారా? టైమ్స్ లో ఇండియా టుడే బ్రింగ్ ఇట్ ఆన్ అన్నాడు, గవర్నమెంట్ చూపించమన్నాడు, బ్రింగ్ ఇట్ ఆన్ అన్నాడు. ఎక్కడ నిద్రపోతున్నప్పుడు అది చూడండి. గాయత్రి వెయిట్ చేయండి, లాస్ట్ టైం వేస్ట్. ఒక్క నిమిషం లక్ష్మణ్, నీ పాయింట్ రేజ్ చేసావు కదా లక్ష్మణ్, ఒక్క నిమిషం. బుజ్జి ఏంటి పరిస్థితి? సార్ 100% తప్పు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, శిక్ష అర్హులు వాళ్ళందరూ. అదంతా వాస్తవం. ఎవరు పారిపోతున్నారు అనేది లక్ష్మణ గారు గుర్తుంచుకోవాలి. మీ వాళ్ళందరూ, మీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు అందరూ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పారిపోయారు, ఒక్కరు కూడా లేరు. నిన్న మీ అధ్యక్షుడు కూడా బెంగళూరు దాక్కున్నాడు. అర్థమవుతుంది, అది వాస్తవం, ప్రజలందరికీ తెలుసు. తెలియదేమో, మీరు కనుక్కోండి. అరెస్టులు ఎక్కువైపోయే ప్రజల్లో వాళ్ళు విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ అదే పంతాలో వెళ్తే అది మీకు ఎఫెక్ట్